హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి హెల్దీ రెసిపీ రాగి రొట్టెను ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ రాగి రొట్టెను ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి అయితే ఒక 2 కప్పుల రాగి పిండిని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లోకి నూనె కానీ నెయ్యి కానీ అలాంటివి ఏవి వేయకూడదు. ఒట్టి పిండిని మాత్రమే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు. తర్వాత ఒక 2 కప్పుల వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత పిండిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసి మనము తురుము పెట్టుకున్న క్యారెట్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కడిగి శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర ముక్కలు, తోటకూరకు బదులుగా కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి పిండి మొత్తాన్ని అలా పిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం లూజుగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు. ఆ తర్వాత అయితే మనం పిండి అయితే రెడీ చేసేసుకున్నాము. దాంట్లోకి 1 స్పూను ఆయిల్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే ఆయిల్ మొత్తం పిండికైతే పడుతుంది. తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని ఒక కవర్కి అయితే ఆయిల్ రాసుకొని అలా పిండి ముద్దనైతే తీసుకొని మనం కవర్ మీద పెట్టి రాగి రొట్టెని నొక్కోవాలి ఏళ్ళతోటి. అలా చపాతీలాగా రౌండ్గా మనమైతే రొట్టెని అలా వేళ్ళతోటి అంచులైతే మనం దగ్గరికి వేసుకుంటే రౌండ్గా వస్తుంది. మొత్తాన్ని మనం అలా నొక్కి పెట్టుకుంటే రొట్టె అయితే రెడీ అయింది. వేడెక్కిన పెనం మీద అయితే ఈ రొట్టెని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఎందుకంటే మనం దీంట్లో వేసినవన్నీ పచ్చియే వేసాం కదా, క్యారెట్ కానీ ఆకుకూర అన్నీ. అందుకనైతే మనము లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అలా 2 వైపులు అయితే కాల్చుకుంటే మనకి రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఈ రాగి రొట్టె మనం ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్లకైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.